రాత్రికి ఉప్పల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతుంది. ఇప్పటికే మ్యాచ్ కోసం అభిమానులు స్టేడియంకు పోటెత్తారు. ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాత్రికి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. రాత్రి 1 గంట వరకు అటు మెట్రో రైలు సేవలు నడుస్తాయి. ఈ మ్యాచ్ పై ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ముంబైపై ఐపీఎల్లోనే రికార్డు స్కోర్ చేసిన హైదరాబాద్ చెన్నై పైన సరికొత్త రికార్డు సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మొదటి మ్యాచ్ ఓడిపోయిన హైదరాబాద్ రెండో మ్యాచ్లో ముంబైపై చెలరేగిపోయింది. మూడో మ్యాచ్లో ఆ ఊపు కొనసాగించలేకపోయింది. ఇప్పుడు హోమ్ గ్రౌండ్ లో చెన్నై పైన హైదరాబాద్ దూకుడుగా ఆడుతుందని అంతా భావిస్తున్నారు. మొత్తం 19 సార్లు హైదరాబాద్ చెన్నై తలపడగా చెన్నై 14 సార్లు, హైదరాబాద్ 5 సార్లు గెలిచాయి. మరోవైపు ఆర్సీబీ గుజరాత్ ను చిత్తు చేసిన చెన్నై మూడో మ్యాచ్లో ఢిల్లీ చేతిలో ఓటమి పాలైంది. ఇక టీంతో సంబంధం లేకుండా ధోనీ ఉప్పల్ మ్యాచ్ లో ప్రధాన ఆకర్షణగా మారబోతున్నారు. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అని ప్రచారం జరుగుతూ ఉండడంతో అతన్ని మైదానంలో చూసేందుకు అభిమానులు స్టేడియానికి క్యూ కట్టబోతున్నారు. రాత్రికి ఉప్పల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతుంది. ఇక ఇప్పటికే ఉప్పల్ మ్యాచ్ కోసం అభిమానులంతా స్టేడియంకు భారీగా వస్తున్నారు. ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతంలో అటు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు పోలీసులు. రాత్రి 7:30 ఈ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. రాత్రి 1 గంట వరకు మ్యాచ్ ఉండబోతోంది. అంతవరకు కూడా మెట్రో రైలు కూడా సేవలను పొడిగిస్తుంది. ఈ మ్యాచ్ పై అటు ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ముంబైపై ఐపీఎల్లోనే రికార్డు స్కోర్ చేసిన హైదరాబాద్ చెన్నై పైన సరికొత్త రికార్డు సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మొదటి మ్యాచ్ ఓడిపోయిన హైదరాబాద్ రెండో మ్యాచ్లో ముంబైపై చెలరేగిపోయింది. మూడో మ్యాచ్లో ఆ ఊపు కొనసాగించలేకపోయింది. ఇప్పుడు హోమ్ గ్రౌండ్ లో చెన్నై పైన హైదరాబాద్ దూకుడుగా ఆడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మొత్తం 19 సార్లు హైదరాబాద్ చెన్నై తలపడగా చెన్నై 14 సార్లు, హైదరాబాద్ 5 సార్లు గెలిచాయి. మరోవైపు ఆర్సీబీ గుజరాత్ ను చిత్తు చేసిన చెన్నై మూడో మ్యాచ్లో ఢిల్లీ చేతిలో ఓటమి పాలైంది. సంబంధం లేకుండా ధోనీ ఉప్పల్ మ్యాచ్ లో ప్రధాన ఆకర్షణగా మారబోతున్నారు. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అని ప్రచారం జరుగుతుండటంతో అతన్ని మైదానంలో చూసేందుకు అభిమానులంతా స్టేడియానికి క్యూ కట్టబోతున్నారు.